లోపలి వెలుగే బయటి పలుకుగా ప్రసార రూపమే సంస్కృతం. లోపలి వెలుగే బయట పలుకు రూపంలో వస్తుంది. మాట అంటే అంతే, లోపల వెలుగే బయట పలుకుగా పలుకుతున్నాం మనం. ఇప్పుడు అది మనిషికి శీలం. శీలం అంటే అలంకారం ఏమవుతుంది? భూషణం అంటే అలంకారం అంటే ఏమిటంటే అలం కరోతి, ఇది చాలు ఇంకా అనండి. అంటే మనిషి గురించి చెప్పాలి. మనిషికి అలంకారం ఏమిటి అంటే సంస్కారమే అలంకారం. వాడిని వాడు సంస్కరించుకుంటే అది అంతకంటే గొప్ప అలంకారం ఉండదు ఏది. ఎన్ని మేకప్లు వేసుకున్నా ఆ తేజస్సు రాదు. సాధకుడికి బ్రహ్మ తేజస్సు ఏదైతే నియమానుష్ఠాన జీవితంలో వస్తుందో ఆ బ్రహ్మ తేజస్సు బయట ఏం పూసుకున్నా రాదు, ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నా రాదు, ఏ అలంకారాల వల్ల కూడా రాదు. ఎప్పుడు వస్తుంది? తన మనస్సు శుద్ధమైతే ఆ శుద్ధమైన మనస్సులోంచి, అదే తర్వాత ప్రశ్న కూడా సమాధానం వస్తుంది శుద్ధమైన మనస్సు అని. ఆ శుద్ధమైన మనస్సులో నుండి ఏది వ్యక్తమవుతుందో, ఏ చేష్ట, ఏ నడవడిక, ఏ తీరు అంటాం మనం మామూలుగా, ఆ తీరు అక్కడ మనకు అలంకారం. సాధకుడికి జీవుడికి అలంకారం అవుతుంది.